సంజయ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. మేఘనా, నేను వస్తాను. ఎక్కడికి? ఎక్కడికేంటి? ఆఫీస్కి. ఇప్పట్లో నేను ఆఫీస్కి వద్దని చెప్పాను కదా. ఇప్పట్లో వద్దా? ఎప్పటికీ వద్దా? అదేంటి అలా అంటావు? జరిగిన ఇన్సిడెంట్ అందరూ మర్చిపోయే వరకు, మీడియాలో హడావిడి తగ్గేంత వరకు నిన్ను ఆఫీస్కి రావద్దని చెప్పాను కదా. అలా అని ఎంతకాలం ఇంట్లో కూర్చోమంటావు? ఎంతకాలం అయినా పర్వాలేదు. అరే, నేను ఇంట్లో ఉండిపోతే కంపెనీ పరిస్థితి ఏంటి? కంపెనీ వ్యవహారాలన్నీ నేను చూసుకుంటున్నాను కదా. పోలమోలమోలమో మగరాయిళ్ళ కంపెనీ పనులన్నీ నువ్వు చూసుకుంటుంటే ఆ అబ్బాయిని ఆడదాన్ని ఇంట్లో కుక్కమంతావేటి? అత్త, కంపెనీ విషయాలు నీకు తెలీదు, నువ్వు మాట్లాడుకో. తెలియని దాని గురించి నేను మాట్లాడినమ్మా. నాకు తెలిసినంత వరకు కుక్క పని కుక్కే చెయ్యాలి, గాడిద పని గాడిదే చెయ్యాల. కుటుంబాన్ని పోషించడం కోసం పాపం మగోడు గాడిదలా కట్టబడుతుంటాడు. దాన్ని బట్టి నువ్వు ఏడ్చేస్తున్నావు, నీకే అర్థం అవ్వాలా? అంటే నన్ను కుక్కతో పోలుస్తున్నావా? నానెందుకలా అంటానమ్మా? కుక్కకి విశ్వాసం ఉంటుంది కాదేటి? అంటే నాకు విశ్వాసం లేదా? ఆ విశ్వాసం అంటే ఉమ్మడి కుటుంబంలో ఉండేదాను కాదేటి? కుటుంబాన్ని ఇలా శీల్చిస్తాను కాదు కదా. అత్త, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిజాలు మాట్లాడేటప్పుడు ఎంత ఎక్కువ మాట్లాడే పర్వాలేదమ్మా. ఇక చాలా ఆపు. పెద్దదానివి, వరుసకు చుట్టానివి కాబట్టి ఊరుకుంటున్నాను. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. లోపలికెళ్ళు. సంజయ్, నువ్వు ఆఫీస్కి ఎప్పుడు రావాలనేది నేను చెప్తాను. దయచేసి అప్పటి వరకు నువ్వు ఆఫీస్కి రావద్దు. నాకు కొత్త తలనొప్పి తీసుకురావద్దు. ఆస్తి మొత్తం రాయించుకున్నావని తెలిసిన క్షణమే ఈ ఇంట్లో ఉండాలనిపించలేదురా. నీ మీద అసహ్యం పుట్టినా ఈ ఇంటి మీద మమకారంతో అడుగు బయట పెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్తున్నాను విను, మాకు ఈ ఇల్లు వద్దు, నువ్వు వద్దు. బాబు, ఈ జ్యూస్ తాగి చల్లబడు బాబు. వద్దమ్మా, నాకే వద్దు. కళ్ళ మీద కోపంతో తిండి తిప్పులు మానేస్తే ఆరోగ్యం పాడైపోద్ది బాబు. కొసత తాగు బాబు. అమ్మా అని నోరారా ప్రేమతో పిలిచినావు, అదే మీ అమ్మాయితే తాగవేటి? సంజయ్, తరుణ్, జరిగిందేదో జరిగిపోయింది. మీ మధ్య గొడవలకి ఇదే ఆఖరి రోజు కావాలి. అమ్మా, ఇంకెప్పుడు మా నుండి ఇలాంటి తప్పు జరగదు. ఇలాంటి పొగరబోతు పిల్లల్ని 4 పీకైనా దారిలోకి తెచ్చుకోను బాబు. నువ్వు మాత్రం దాని దారిలోకి వెళ్ళక. అది వద్దన్నా నువ్వు ఆఫీస్కి వెళ్ళు బాబు. సరే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి అమ్మని పిలుచుకొస్తాను. సరే మేడం. ఎవరు తను? మ్యారేజ్ బ్యూరో నుంచి వదిన పల్లవికి పెళ్లి సంబంధాలు తీసుకొచ్చారు.
పల్లవిక? అవును వదినా, పల్లవి గురించి తెలిసిందే కదా. సింగిల్ గా ఉంటే కిరణ్ అన్నయ్య వెంటే ఉండి ఉషా వదిన లైఫ్ ని డిస్టర్బ్ చేయాలని చూస్తుంది. అది సరిపోదన్నట్టు ఈ మధ్య మన ఫ్యామిలీ కూడా క్లోజ్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంది. దానికి చెక్ పెట్టడానికే ఉషా వదిన వేసిన ప్లాన్ ఇది. ఇది ఉషా ప్లాన్ అయితే తను కదా పెళ్లి చేయాలి, మన ఇంట్లో ఎందుకు హడావుడి? ఎందుకంటే పల్లవి పెళ్లి బాధ్యత అమ్మ తీసుకుంది కాబట్టి. అత్తయ్య? అవునదినా, ఇది కూడా ఉషా వదిన ప్లాన్ లో భాగమే. పల్లవికి అమ్మంటే చాలా గౌరవం ఉన్నట్టు యాక్ట్ చేస్తుంది కదా, అందుకే అమ్మతో చెప్పిస్తే నో అనలేదు కదా. ఉషా తెలివితేటలు మామూలుగా లేవుగా. తనకి అడ్డొచ్చిన వాళ్ళని ఎలా తప్పించాలో తనకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మేడం, మీరు చెప్పిన ప్రొఫెషన్ ని దృష్టిలో పెట్టుకుని కొన్ని మ్యాచెస్ తీసుకొచ్చాం. మీరు చూసి కన్ఫర్మ్ చేస్తే ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం. చూడండి. రావుదినా, మనం కూడా ఫోటోస్ చూద్దాం. నేనెందుకు లేరేను, నువ్వెళ్ళు. సరే. మీరు చూస్తున్న అబ్బాయి సింగర్, చాలా మూవీస్ లో పాడాడు. అతను కెమెరామెన్. ఆల్రెడీ 2-3 వీడియో సాంగ్ షూట్ చేశాడు, చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఇతను ఆల్ఫా మ్యూజిక్ కంపెనీ ఓనర్. సిటీలో పెద్ద రికార్డింగ్ స్టూడియో కూడా ఉంది. సంబంధాలన్నీ మూవీ రిలేటెడ్ గా ఉన్నాయేంటి? అంటే పల్లవి ప్రొడ్యూసర్ గా మారింది కదా, ఒకే ప్రొఫెషన్ అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదని బ్యూరో వాళ్ళకి అలాంటి సంబంధాలే చూడమని చెప్పాను. ఈ అబ్బాయితో పాటు ఇంతకు ముందు చూపించిన నలుగురిని కూడా హోల్డ్ చేయండి. అలాగే మేడం. నేను అమ్మాయితో మాట్లాడి కన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకే మేడం. వస్తాను మేడం. అమ్మా, ఇప్పుడే పల్లవి కాల్ చేయమ్మా. ఇంటికొస్తే ఇక్కడే ఫోటోలు చూస్తుంది కదా. పల్లవి పెళ్లి గురించి పల్లవి కంటే నీకే ఎక్కువ తొందరగా ఉన్నట్టుంది. అంటే ఉషా వదిన ఇన్వాల్వ్ అయింది కదా, అందుకే ఎక్సైట్మెంట్. చెయ్యమ్మా, చెయ్యి. హలో ఆంటీ. అమ్మ పల్లవి, ఇప్పుడే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కొన్ని ఫొటోస్ చూపించారు. వాళ్ళల్లో 5గురిని ఫైనల్ చేశాను.